గెలుపు కావాలంటే పరుపు వీడి ప్రయత్నం చెయ్యాలే తప్ప పడుకొని కలలు కంటే సరిపోదు. గర్వంగా చెప్పుకునే గతం లేకపోయినా గౌరవాన్ని తెచ్చిపెట్టే గమ్యమైనా చేరుకో. ఎందుకు ఓడిపోతున్నావో తెలుసుకుంటేనే ఎలా గెలవాలో అర్థమవుతుంది. గెలుపెలా ఉండాలంటే వస్తే కూర్చోమని అనని వాళ్ళు కూడా నిన్ను చూస్తే లేచి నిలబడి స్థాయికి ఎదగాలి. నా వల్ల కాదు అని వదిలేసే ముందు అవకాశం మళ్ళీ రాదు అని గుర్తుంచుకో. బాధ బాధ్యత ఎవ్వరికీ చెప్పకు. ఎవ్వరూ పంచుకోరు, పట్టించుకోరు. ఈ లోకంలో గెలుపు కన్నా గొప్ప ప్రతీకారం ఏదీ ఉండదు. నాకే ఎందుకు అనుకుంటే నువ్వు మాత్రమే దాటగలవు అని ఏమో. పరిగెడితే కూడా అందని గెలుపు కోసం పడుకొని కలలు కంటున్నావా? ప్రతి ఉదయం లేపోరాడు అని ఎవరు చెప్తారు? ఒక్క నీకు నువ్వు తప్ప. ఎలా తట్టుకుంటున్నావో, ఎలా నెట్టుకొస్తున్నావో నీకు మాత్రమే తెలుసు. ఇప్పుడొచ్చిన సమస్య అంత పెద్దది కాదు, ఇంతకుముందు కంటే గొప్పది కాదు. బరువు మోసిన హృదయాలకే అర్థమవుతుంది బ్రతుకు మార్చే విధానం. కాలంతో యుద్ధం, కష్టంతో సావాసం చేస్తే విజయం నీ వశమై తీరాల్సిందే. బలంగా నమ్మితే సరిపోదు, బలహీనతను వదిలితేనే బ్రతుకు మారుతుంది. వర్తమానం వేధిస్తుంది అంటే భవిష్యత్తు బాగుంటుందనే అర్థం. రేపు నిన్నలా ఉండకూడదు అంటే నేడు ఎంతలా కష్టపడాలో ఒక్కసారి ఆలోచించు. కొన్ని మాటలు గమనిస్తూనే ఉండు. ఏదో ఒకరోజు గర్జించే అవకాశం వస్తుంది. ఆ రోజు ఎవ్వరినీ వదలకు. నిలబడ్డం నేర్చుకో ఒంటరిగా, కలబడ్డం నేర్చుకో సింహంలా. ఎక్కడైనా బ్రతుకుతావు మహారాజులా. కన్నీళ్లను దాచడం తెలుసుకుంటే చాలు, సగం జీవితం అర్థమైనట్లే. మితిమీరిన ఇష్టం భయంకరమైన వ్యసనం. అరణ్యవాసాలు, అజ్ఞాతవాసాలు దాటితేనే అందుకున్నారు పట్టాభిషేకాలు. బలంగా కోరుకుంటే ఏదీ రాదు. నువ్వు క్రమంగా కష్టపడితే నిన్ను దాటి ఏదీ పోదు. వద్దు అనుకుంటే వెనుతిరిగి చూడకు. కావాలి అనుకుంటే మాత్రం కడదాకా వదలకు. ప్రతి ఒక్కడికి టైం వస్తుంది, కానీ ప్రతిరోజు కష్టపడితేనే. గుర్తుపెట్టుకో, యుద్ధం తథ్యమనుకుంటే కత్తి కన్నీళ్లు పెట్టినా కనికరించకు. అద్భుతం జరుగుతుంది అన్న ఆశ కంటే పరిస్థితులు మారుతాయన్న నమ్మకమే గొప్పది. విసిరేసిన విత్తనాలే వృక్షాలుగా, వెలివేసిన వ్యక్తులే గొప్ప శక్తులుగా ఎదుగుతారు. ఎప్పటికీ ఓపిక కోల్పోకు, ఓటమి ఒప్పుకోకు. కొన్ని నచ్చకపోయినా వినాలి, కొన్ని నచ్చినా వదిలేయాలి. శక్తికి మించిన అప్పులు చేస్తే వయసుకు మించిన బరువులు మోయాల్సిందే. నీ గెలుపుని పోస్ట్ చేస్తావని నీ వాట్సాప్ స్టేటస్ ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటుంది. బరువైన బాధలు మోసినవాడే విలువైన మాటలు చెప్పగలడు. మొదలెట్టడానికి ముగించడానికి మధ్యలో భరించాల్సినవి, తెగించాల్సినవి చాలానే ఉంటాయి. చరిత్రలో చాలా చోటే ఉంది. గెలవాలి అని అనుకునే వాళ్ళ కోసం కాదు, గెలిచేదాకా పోరాడే వాళ్ళ కోసం. నిన్ను నువ్వు నమ్ముకొని చేసే యుద్ధంలో ఓటమి కూడా గెలుపుతో సమానం. కొన్ని ఇప్పుడు చెప్పినా అర్థం కావు. అర్థమయ్యేసరికి కోల్పోయినవి తిరిగి రావు. ఈరోజు బలమైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు బలహీనపడుతుందని మర్చిపోకు. సరైన విధానం వరకు నిదానంగా వెళ్ళినా తప్పు లేదు. బలంగా నడిగిన హృదయాలు ఎప్పటికీ బలహీనపడవు. ఓడిపోతే ఓదార్పు అవసరమో లేదో తెలియదు, కానీ గెలవాలంటే మాత్రం మార్పు కావాలి, మారి తీరాలి. గాయం కూడా గర్వపడాలి నువ్వు చేరుకున్న గమ్యాన్ని చూసి. నిద్రలేని రాత్రులే కాడు, ఎప్పుడు తెల్లారుతుందా అని ఆశతో ఎదురుచూసే గొప్ప గెలుపు కూడా ఒకటొస్తుంది. ఈరోజు దరిద్రమని తిట్టుకున్నదే ఏదో ఒకరోజు అనుభవం అని అర్థమవుతుంది. ఓడిపోతానేమో అన్న భయంతో గెలవగలవు అన్న విషయం మర్చిపోకు. కొన్ని తలుపులు మూసుకుపోతేనే కొత్త మలుపులు చేరుకుంటాం. కొన్నేళ్ల తర్వాత ఒక చిన్న చిరునవ్వు వస్తుంది నీకు. ఆ రోజు అంత చిన్న సమస్యలకైనా అంతలా బాధపడింది అనిపిస్తుంది. కాలం దేనికి ఎవ్వరికీ సమాధానం చెప్పదు, ఒక్క నువ్వు పడుతున్న కష్టం తప్ప. గొప్ప కథల్లో నీ పాత్ర లేకపోయినా నీ కథ ఎప్పుడూ గొప్పగానే ఉండేలా చూసుకో. అవసరం చెప్పిరాదు, అవకాశం పోతే తిరిగి రాదు. అమ్ముకోగలగాలే గాని ఆలోచనలే అంతులేని ఆస్తి. చేసే పనిని దైవంలా భావిస్తే ఏదో ఒకరోజు నీ జీవితానికి దీపంలా వెలుగుదిస్తుంది. ఎగిరేవన్నీ ఆకాశాన్ని చేరవు. ఎవరో అన్నారని నువ్వు చేతగాని వాడివవ్వవు. జరిగేది జరగనివ్వు, జీవితాన్ని ఒక ప్రవాహంలా వెళ్ళనివ్వు. రావలసిన సమయంలో సరైన మలుపు ఖచ్చితంగా వస్తుంది. చేరుకుంటా అంటే ఆలస్యం చేయకు. చేరుకోలేను అనుకుంటే మాత్రం ఆలోచన చేయకు. తన గురించి బాధపడమని ఏ గతము చెప్పదు, భయపడమని ఏ భవిష్యత్తు అడగదు. నిరాశ నీ వల్ల కాదు, వదిలేయని అనిపిస్తుంది. ఆశ సాధిస్తావు, ఇంకొక్క అడుగేయని అడుగుతుంది. గెలుస్తా అంటే ఎవరూ నమ్మలేదు, పోరాడుతుంటే ఎవరూ తోడు నిలవలేదు. అందుకే నాకెవరూ అవసరం లేదు, గెలిచినా ఓడినా. పరిస్థితులు ఇంకొంత దారుణమైనా ఒక్కడినే పోరాడగలను, ఒంటరిగా అనుకున్నది సాధించగలను. ఒకటి గుర్తుపెట్టుకో, బద్ధకం వదిలేసిన రోజు నుండే బ్రతకడంలో మార్పు మొదలవుతుంది. జీవితంలో చాలాసార్లు మన వల్ల కాదు, వదిలేద్దాం అనిపిస్తుంది. కానీ వదిలేయాల్సింది అలాంటి ఆలోచనలు మాత్రమే. బాగా గుర్తుపెట్టుకో, గతాన్ని మరువడమే అతిపెద్ద గెలుపు.
ఖచ్చితంగా సాధించాలంటే ఇప్పుడే మొదలుపెట్టు. ఎప్పుడైనా తప్పదు కదా. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. మళ్ళీ మొదలుపెట్టు. ఒక 6 నెలలు బలంగా పోరాడు. అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తావు. ఒక్కడివే అని ఎప్పటికీ భయపడకు. ఒంటరి పోరాటాలే గొప్ప గొప్ప సామ్రాజ్యాలను నిర్మించాయి. ఆకలికి లేదా ఎజాలి, సిగ్గు ఎగ్గుల నెల్ల వదలి, మనుగడకు చిత్తుగా లోబడి, పట్టించు మనిషితో జోలే. ఆకలికి లేదా ఎజాలి. జీవిని జీవియే హతమార్చ, ప్రోత్సహించును ఆకలి. జీవిని జీవియే హతమార్చ, ప్రోత్సహించును ఆకలి. ఓ అబలతనమా నాన్ని ఎరచూప, కారణం అగుచున్నది ఆకలి. ఆకలికి లేదా ఎజాలి. తమ సంతతిని తామే భుజించు జీవరాశులకు కారణం ఆకలి. ఎన్నియో జంతు జాతులు అంతమైపోవుటకు మూలమగుచున్నది ఆకలి. ఆకలికి లేదా ఎజాలి, సిగ్గు ఎగ్గుల నెల్ల వదలి, మనుగడకు చిత్తుగా లోబడి, పట్టించు మనిషితో జోలే. ఆకలికి లేదా ఎజాలి. ఇన్ని తెలిసిన మనం ఏం చేయాలంటే, పథకాల పేరుతో జనులకందించు అస్థిర ఆర్థిక ప్రయోజనం కన్నా స్థిరమైన జీవన ఉపాధి కల్పనే